ప్రస్తుతం బీమా పాలసీలపై విధించే 18% జీఎస్టీని ప్రభుత్వం తొలగించింది. దీంతో బీమా పాలసీల ధరలు తగ్గుతాయని అంతా అనుకున్నారు. కానీ కొన్ని బీమా కంపెనీలు ప్రీమియం ధరలు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఈ కొత్త నిర్ణయంతో బీమా చౌకగా మారుతుందా లేదా మరింత ఖరీదవుతుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో మీరొక బీమా పాలసీకి ₹100 ప్రీమియం చెల్లించాలి అనుకుంటే దానిపై 18% జీఎస్టీ అదనంగా కట్టాల్సి వచ్చేది. అంటే మీరు మొత్తం ₹118 చెల్లించేవారు. ఈ ₹18ను బీమా కంపెనీ ప్రభుత్వానికి చెల్లించేది. అయితే బీమా కంపెనీలు తమ కార్యకలాపాల కోసం ఉదాహరణకు ఆఫీసు, అద్దె, సాఫ్ట్వేర్, ఇతర సేవలు చెల్లించిన జీఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందేవి. ఉదాహరణకు కంపెనీ ₹5 జీఎస్టీ చెల్లించుంటే ఆ మొత్తం వారికి తిరిగి వచ్చేది. అంటే కస్టమర్ ₹118 చెల్లించినప్పటికీ కూడా కంపెనీకి కొంత జీఎస్టీ భారం తగ్గేది. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతోంది? కొత్త నిబంధనల ప్రకారం బీమా ప్రీమియంపై ఇక జీఎస్టీ ఉండదు. అంటే మీరు ₹100 ప్రీమియం కోసం కేవలం ₹100 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్కి ఇది నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే ఇప్పుడు బీమా కంపెనీలు తమ వ్యాపార ఖర్చులపై చెల్లించిన జీఎస్టీకి ఐటీసీ లభించదు. అంటే గతంలో వారికి తిరిగి వచ్చిన ₹5 ఇప్పుడు వారి భుజాలపై భారం పడుతుంది. పాలసీ ప్రీమియం 20,000 అనుకుందాం. ₹20,000 ప్రీమియం ప్లస్ 18% జీఎస్టీ మొత్తం ₹23,600 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం ₹20,000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే జీఎస్టీ తొలగించడం వల్ల కస్టమర్కు వెంటనే ₹3,600 ఆదా అవుతుంది. ఒకవేళ బీమా కంపెనీలు ఐటీసీ కోల్పోవడం వల్ల తమ ప్రీమియం ధరలను పెంచినా మీకు లాభమే. ఉదాహరణకు కంపెనీలు ₹20,000 పాలసీ ధరను ₹1,000 పెంచి ₹21,000 చేసినా మీకు గతంలో జీఎస్టీ కింద చెల్లించిన ₹3,600తో పోలిస్తే ఇప్పుడు చెల్లించే అదనపు మొత్తం ₹1,000 చాలా తక్కువ. ఈ లెక్కన మీకు ₹2,600 ఆదా అవుతుంది. జీఎస్టీ సున్నా కావడంతో వినియోగదారులకు నేరుగా ఆర్థిక భారం తగ్గుతుంది. అంటే ఇది కస్టమర్లకు లాభమే కదా. బీమా కంపెనీలకు నష్టం చేకూరుతుంది. ఎలా అంటే వారికి ఐటీసీ ప్రయోజనం లభించదు. ఆ భారాన్ని వారే భరించాల్సి ఉంటుంది. లేదా కొంతమేర ప్రీమియం ధరలు కూడా పెరగవచ్చు. ప్రభుత్వానికేంటి? జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతుంది. కానీ ఎక్కువ మంది బీమా తీసుకోవడానికి ముందుకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇది దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుస్తుంది. మొత్తానికి బీమాపై జీఎస్టీని తొలగించడంతో వినియోగదారులకు మేలే జరుగుతుందని స్పష్టమవుతోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.